శనివారాల్లో మూడో శనివారం మేము ఫాస్టింగ్ అనమాట. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు మేము ఈ ఫాస్టింగ్ ఉంటాము. ఈ రోజు ఒక్క పొద్దు కాబట్టి మేము వడలు చేసుకుంటున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మేము రోటిలో రుబ్బిన వడపిండితో వడలు చేసుకోవాలి అని అనుకున్నాము. గ్రైండర్లో వచ్చిన తర్వాత రోటిని మర్చిపోయారు కదా అందరూ. ఏ మాటకా మాట ఈ రోజు వడలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు మా ఇంట్లో ఏమేం చేశారో ఒక లుక్ వేసేద్దాం రండి. కందగడ్డ తాలింపు అనమాట. ఫస్ట్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం కూడా. అండ్ గడ్డ పెరుగు లేకపోతే మీల్స్ కంప్లీట్ అవ్వవు కదా. అండ్ వేడి వేడి రసం, ఇందాక మా కష్టార్జితంతో చేసిన వడలు, సగ్గు బియ్యం పాయసం లేకపోతే మాకు పండగ కంప్లీట్ అవ్వదు కదా ఏ ఇంట్లో అయినా. అండ్ నెయ్యితో పాటు పప్పు నెయ్యి కాంబినేషన్ ఎంత మందికి ఇష్టం కమెంట్ చేసేయండి. అలాగే వైట్ రైస్ తో పాటు నేనే ప్రసాదం కోసం పంచామృతాన్ని అయితే రెడీ చేసేసాను. అన్ని రెడీ అయిపోయాయి. అలాగే కోరికల లిస్ట్ తో నేను కూడా రెడీ అయిపోయాను. కోరికలు తీర్చడానికి మా ఇంట్లో దేవుడు కూడా రెడీగా ఉన్నారు. ఒక్క పొద్దు వదిలేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. ఫుల్ ఆకలేస్తూ ఉంది. తృప్తిగా భోజనం అయితే చేసేసామన్నమాట. మిమ్మల్ని కూడా భోజనాలకి పిలవాలనుంది, కానీ అంత దూరం నుంచి రావడం కొంచెం కష్టమే కదా. మిమ్మల్ని అంత కష్టపెట్టడం నాకు పెద్దగా ఇష్టం లేదు కాబట్టి ఇక్కడే మీకోసం ఈ వడలు వేడివేడిగా మీరు కూడా తినేయండి. వడలు తినేసి అలా ఊరికి వెళ్ళిపోతే ఎలా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ కలుద్దాం. సీ యు గైస్.